ఎవరైనా వచ్చారా? అవును శకుంతల, భాను వాళ్ళ నాన్నొచ్చారు. వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్లో జాయిన్ చేశారట. చూసుకోవడానికి భాను అవసరం ఉంటుందని హడావిడిగా తీసుకెళ్లిపోయారు. ఏంటి? భాను వెళ్ళిపోయిందా? మళ్ళీ 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 వస్తుంది కదా? పాపం, తనకేవో అవసరాలుంటాయి కదా. ఇచ్చాం. ఇంకా ఏమైనా అవసరమైతే కూడా కనుక్కుని పంపించండి. తనకై తను అడగదు. ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి. ఏంటో దేవుడు, సంతోషంగా ఉన్న వాళ్ళని చూస్తే అస్సలు ఓర్వడు. ఏదో ఒక సమస్య తీసుకొచ్చి బాధ పెడుతూనే ఉంటాడు. జాలంట జాలే. నా కూతురు మీద నీ కొడుకు మోజుపడ్డాడని చెప్పాయా? నన్నెప్పుడు మీకు కనిపించను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. భాను వెళ్ళిపోయిందా? భాను వస్తుంది కదా? పాపం చిన్నపిల్ల ఎవరో గుద్దేసి వెహికల్ ఆపకుండా వెళ్లిపోయారు. అయ్యో, అందరూ అడ చూస్తారెందుకు? అంబులెన్స్ ఫోన్ చేయొచ్చుగా. ముందెవరన్నా పోలీసులకు ఫోన్ చేయండి. ఈ అమ్మాయి తాలూకు ఎవరూ లేరనుకుంటా. అయ్యో, దగ్గరలో హాస్పిటల్ కూడా లేదనుకుంటా. ఇక్కడ చిన్న పాపకి యాక్సిడెంట్ అయింది ఫ్రెండ్స్. ఎవరో రావట్లేదు ఫ్రెండ్స్. ఏదో ఒక గుర్తు తెలియని వెహికల్ ఒక చిన్న పాపని గుద్దేసి వెళ్ళిపోయింది. కావాలంటే మీకు లైవ్ విజువల్స్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చిన్న పాప ఫ్రెండ్స్. హలో, ఏమైనా బుద్ధుందా నీకు? ఇక్కడ పాప పడిపోయేట్టు లైవ్ చేస్తున్నావా? కొంచెం సెన్స్ ఉందా నీకు? పాపా, అమ్మా, పాప లేమా? సార్ పాపకి యాక్సిడెంట్ అయింది సార్. హాస్పిటల్ తీసుకురండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ త్వరగా తీసుకెళ్ళండి సార్, ప్లీజ్ సార్. పాపా నా నేను చెప్పే ప్రతి మాట నా తమ్ముడు వింటున్నాడని నా నమ్మకం. అలానే చూస్తూ ఉండు. ఏదో ఒకరోజు నా తమ్ముడు కోమలో నుంచి బయటకొచ్చి ఆ రుద్రగాడి రక్తం కళ్ళ చూస్తాడు. కానీ సార్, మీరు అనాథని చెప్పారు. ఎస్, అనాథనేరా. నన్ను అనాథం చేసింది ఎవరో కాదు, ఆ విజయేంద్ర ప్రతాప్. మీ మామగారు సార్? ఎస్, మా నాన్న చావు కారణం అతనే. మా నాన్న చావుతో మా కుటుంబం నాశనమైంది. నేను నా తమ్ముడు దిక్కులేని వాళ్ళమయ్యాం. అందుకే ఆ విజయేంద్ర ప్రతాప్ కుటుంబాన్ని నాశనం చేయాలన్న పగతోనే అనాథగా ఆశ్రయం పొంది
వాడి నమ్మకాన్ని సంపాదించాను. ఆ ఇంటి అల్లుణ్ణయ్యాను. మరోవైపు నా తమ్ముణ్ణి ఆ రుద్రకి పోటీగా నిలిచేలా చేసి వాణ్ణి ఓడించాలనుకున్నాను. ఆ రుద్ర వల్లే నా తమ్ముడికి గతి పట్టింది. అధికారాన్ని దోచుకునే వరకు నేను నిద్రపోను.